ఒక వెల్ఫేర్ కార్పొరేషన్ వాళ్ళు నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధిని కల్పించడానికి సబ్సిడీ పైన వాహనాలను అందజేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఏ కార్పొరేషన్ ద్వారా ఈ వాహనాల పంపిణీ జరగనున్నది, సబ్సిడీ ఎంత ఉంటుంది, వీటికి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏ కార్పొరేషన్ నుంచి కూడా ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకు సబ్సిడీ రుణాలకు కానివ్వండి లేదా సబ్సిడీ వాహనాలకు కానివ్వండి నోటిఫికేషన్ వచ్చినట్లయితే వాటి వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకు సబ్సిడీ పైన వాహనాలను అందజేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ వాహనాలను సబ్సిడీ పైన అందిస్తారు అంటే ఇక్కడ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ బైక్లను అందించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ స్కూటర్లను కూడా అందించడం అనేది జరుగుతుంది. మోటార్ బైకులను కూడా సబ్సిడీ పైన అందించడం అనేది జరుగుతుంది. ఈ 4 రకాల వస్తువులను సబ్సిడీ పైన అందించడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే వీటికి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ నెల 18వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే TGOBMMS అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక వీటికి దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే 21 సంవత్సరాలు నిండి 55 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక దరఖాస్తు సమయంలో మీరు అప్లోడ్ చేయవలసినటువంటి తప్పనిసరి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ అప్లికేషన్ దారుడు ఎవరైతే ఉంటారో అతని ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది, అతని ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది, లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ బాప్టిజం కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే BCCకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డును కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 2 వీలర్ లైసెన్స్ యొక్క ముందు భాగాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 2 వీలర్ లైసెన్స్ యొక్క వెనక భాగాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క 7 డాక్యుమెంట్స్ ను తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ కు ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి యువతి యువకులు తప్పకుండా దరఖాస్తు చేసుకుని ఈ బైకులు మరియు ఈ స్కూటర్లు మరియు మోటార్ బైకులు పొందండి. ధన్యవాదాలు.